నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష మహోపాధ్యాయ జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 28/12/2024 శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:51, తిథి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 3:32, నక్షత్రం అనురాధ రాత్రి 10:13 వరకు, యోగాలు శూల రాత్రి 10:24 వరకు, కరణము భవ మధ్యాహ్నం 3:04 వరకు, అలాగే వణిజ్య రాత్రి తెల్లవారుజామున 3:32 వరకు, రాహుకాలం ఉదయం 9:31 నుంచి 10:55 వరకు, గుళిక కాలం ఉదయం 6:45 నుంచి 8:08 వరకు, యమగండం మధ్యాహ్నం 1:41 నుంచి 3:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:45 నుంచి 7:29 వరకు, అలాగే మరల ఉదయం 7:29 నుంచి 8:14 వరకు, అమృతకాలం ఉదయం 11:04 నుంచి 12:47 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:05 నుంచి 5:46 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, ఘర్షణాత్మకమైన వాతావరణం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు, మాటల వల్ల ఇతరులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవలసిన పరిస్థితులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ యొక్క చాకచక్యంతో దాన్ని అధిగమిస్తారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వృషభ రాశికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. నూతన మిత్రులు ఏర్పడడం అనేది, నూతన పరిచయాలు అవి మీ యొక్క రాబోయే భవిష్యత్తుకి చాలా వరకు అనుకూలంగా ఉండడం, వారి వల్ల మీకు ప్రయోజనాలు ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వారికి శత్రు రోగ రుణాలను జయించడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు. అలాగే శత్రువుల మీద విజయం సాధించుకునే విషయంలో మీ కృషిశీలత పెరుగుతుంది. రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని చెల్లించడానికి మీరు ఖర్చులు చేసి ఈ రోజున న్యాయపరమైన విషయాల కొరకు, అలాగే రుణముల విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకెడతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడుతూ వస్తాయి. ముఖ్యంగా సంతానం యొక్క విషయాలలో వారి యొక్క విద్యా అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తాత్కాలికంగా వాయిదా పడుతూ రావడం వల్ల కొంత అశాంతికి గురవుతారు. అయినప్పటికీ దాన్ని అధిగమించగలరు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి గృహ వాతావరణం, ముఖ్యంగా గృహానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, గృహంలో ఇంటి రిపేర్లు లాంటి చిన్న చిన్న వాటికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో వాహనం యొక్క విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆకస్మికమైన అవకాశాలు ఉండడం, అలాగే ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల ఆకస్మికమైన చికాకులతో కొంత చికాకుల్ని అధిగమిస్తూ కూడా ముందుకు వెళ్ళడానికి వృత్తిపరమైన విషయాలలో మీరు డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కన్యా రాశి వాళ్ళకి మిత్రుల సహకారం బాగుంటుంది, తోబుట్టువులు సహకరిస్తారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, దగ్గర ప్రయాణాలు చేస్తాయి. చెప్దామనుకున్న విషయాన్ని చక్కగా మీరు చెప్పి పనులను సాధించుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో ధైర్య సాహసాలు, నిర్ణయాలు పెరుగుతాయి. చక్కటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి
మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలు కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆకస్మికమైన చికాకులు ఏర్పడడం, ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ ఆలోచనలలోనూ కొంత వేవరీగా అంటే మనసు స్థిమితం లేకుండా ఉండడం వల్ల చికాకులు అధికంగా ఉంటాయి. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి మనోబలం పెరుగుతుంది. నిశ్చింతగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి వ్యవహారాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామి అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి సహకరిస్తూ ముందుకు పెడతారు. ధనుస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశి వాళ్ళకి విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఆకస్మికమైన చికాకులు, అభిప్రాయ భేదాలు ముఖ్యులైన వారితో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని వీలైనంత వరకు తగ్గించుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యపరంగానైనా ఆర్థిక పరంగానైనా మీకు సమస్యల్ని సులభంగా అధిగమిస్తారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలు చాలా బాగుంటాయి. అందరూ సహకరిస్తారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఏదైనా చిన్నపాటి అభిప్రాయ భేదాలను అవన్నీ సమస్యపై ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో కొంత కుటుంబ వ్యక్తులు మీకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. కొన్ని శుభకార్యాల నిమిత్తం కానీ కొన్ని శుభ వర్తమానాలు, ఆహ్వానాలు అందుకుంటారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. నూతన వృత్తులకు అవకాశం ఉంది. చేస్తున్న వృత్తిలో అధిక శ్రమ ఉంటుంది, కానీ ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ఆ విషయంలో మీకు కుటుంబ వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనుకున్న విషయాల్లో సాధించుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. విద్యాపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఉపాసనా బలం పెరుగుతుంది. పెద్దవాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. తీర్థయాత్రల నిమిత్తం ఎక్కువ ఆలోచన చేస్తారు. విదేశీ ప్రయాణాల కొరకు చేసే ఆలోచనలు చాలా వరకు మీకు సంతృప్తినివ్వడానికి అవకాశం ఉంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే ముఖ్యంగా ఈ రోజున ప్రతివారు ముందు ఎవరైనా సరే తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. అయినప్పటికీ ఇంకా ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా ఈ రోజున గోవిందనామాలు వినడం కానీ చేయడం కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించి కానీ కృష్ణుడికి సంబంధించిన కానీ శ్లోకాలు వినడము, లేకపోతే అష్టోత్తరాలు, శతనామావళి చేయడం మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కానీ, లేకపోతే మీకు అవకాశం ఉన్నట్లయితే ఏదైనా నవగ్రహ దేవాలయం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక మీరు వాటికి కూడా వెళ్ళినట్లయితే అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అది కూడా పాటించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ కామన్గా చెప్తున్నావు కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నడుస్తున్న దశలో అంతర్దశల ప్రకారం మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీకు ఏదైనా రెమెడీలు పాటిస్తున్నప్పటికీ కూడా గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ప్రధానంగా నడుస్తున్న దశ ప్రకారం సమస్యల్ని అధిగమించడానికి ఆల్రెడీ పరిహారాలు పాటిస్తున్నట్లయితే ఈ యొక్క గోచారీత్యా ఎదురవుతున్న పరిష్కారాన్ని సమస్యలకి చిన్నపాటి పరిష్కారాలతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్లోకాల రూపంలో కానీ, లేకపోతే ఏదైనా దైవ మందిరాలకు దర్శించడం ద్వారా కానీ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు చేయడం ద్వారా. నేటి విశిష్టత. ఇక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరిస్తారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా పాసురాల గురించి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏ పాసురం గురించి తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 13వ పాసురం, అదేంటంటే పుల్లిన్ వాయ్ అంటూ మొదలవుతుంది. ఈ యొక్క పాసురం యొక్క అర్థం మనం తెలుసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేద్దాం. అంటే ఈ 13వ పాసురం ఈరోజు మనం దాని అర్థం తెలుసుకోవడానికి చేస్తున్నాం ప్రయత్నం. ఇందులో ఏంటంటే ఇందులో మేల్కొల్పబడుతున్న మరొక గోపిక, అంటే ప్రతిరోజు మనం చూస్తున్న పాసురాల్లో ఒక గోపికని మేల్కొల్పడం,
ఆ గోపికకి మనకి ఒక ఆళ్వార్లకి సంబంధించినట్టుగా రెండింటిని కలిపి చూసుకుంటూ మనం పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ గోపికని ఇక్కడ మేల్కొల్పుతున్నప్పుడు ఆమె నేత్ర సౌందర్యం ఎవరినైనా ఆకర్షించే విధంగా ఉంటుంది. కళ్ళు కలువ పువ్వులు, చూపులు లేడి చూపులు. తన కంటి అందాన్ని చూసి శ్రీకృష్ణుడు తనకే వెతికి కొని రాగలడని ఆమె విశ్వాసం. నేత్రం అంటేనే జ్ఞానం. తన స్వరూపము పరస్వరూపము రెండూ కూడా స్పష్టంగా తెలియటే జ్ఞానమునకు అంటే కంటికి అందం. జీవుడు పరమాత్మకే చెందినవాడు, పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు, పరమాత్మకే దాసుడు అని తెలియట స్వస్వరూప జ్ఞానం. పరమాత్మయే శేషి, పరమాత్మయే రక్షకుడు నియమించువాడు అని ఎరుగుట అది పరస్వరూప జ్ఞానం. ఈ రెండింటినీ బాగుగా గ్రహించిన వారు పరమాత్మను పొందుటకు వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు. అంటే స్వస్వరూపం పరస్వరూపం రెండిటి యొక్క విషయాలు కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు ఈ రెండిటి విషయాల్లోనూ దేవుణ్ణి పొందడానికి, భగవంతుడిని పొందడానికి ఏ రకమైన ప్రయత్నం వాళ్ళగా వాళ్ళు చేయరు. ఈ స్థితిలో ఈనాటి గోపిక ఉంది. ఆమెని గోద మేల్కొల్పుతుందన్నమాట. ఎలా మేల్కొల్పుతుందంటే, బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టరాముణ్ణి 10 తలలు గిల్లి పారవేసిన శ్రీరాముని కీర్తిని గానము చేయిచూ పోయి మన తోటి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి చేరినారు. లోన తుమ్మిదగల తామరపూలు పోలిన కన్నులదాన శుక్రుడు ఉదయించుచున్నాడు, లేడి చూపులదాన గురుడు అస్తమించుచున్నాడు, పక్షులు కూయిచున్నవి. ఈ మంచి రోజులు కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లబడినట్లుగా నీట మునిగి స్నానము చేయక పాన్పుపై పరుండి ఉండదవా ఓ సుకుమారి, కపటము వీడి మాతో కలిము అని చెప్తోంది. ఇందులో బకాసుర వధ గురించి ఒక కథ చెప్పారు. అక్కడ ఏంటంటే, నీటి ఒడ్డున ఆహారం కోసం నిశ్చలంగా కూర్చుని ఒక కొంగ ఉండడం, దాంట్లో అసురుడు ప్రవేశించడం, కృష్ణుడిని అంతమొందించవలనని ఆ రాక్షసుడి పన్నాగమైతే కృష్ణుడు అది గమనించి ఆ కొంగ యొక్క నోటిని చీల్చి చంపాడు. భగవతత్వం మన నుండి దూరం చేటుకు వచ్చేటి విరోధులే అసురులు. పరమాత్మయే అన్నిటికీ ఉపాయమన్న విశ్వాసము దంభముకు ముఖ్య విరోధి. ఒక విధంగా ఉన్నవారు మరొక విధంగా కనబడినట్లు చేయడమే దంభము. అలాగే చేపలను పట్టి చంపి జీవించుటకే నీటి ఒడ్డున చేరినది కొంగ. దాని ఆకారంలో స్వచ్ఛతను, నిర్మల జ్ఞానాన్ని ఉన్నట్లుగా కనబడుతుంది. అది చూసి యోగి అనుకుంటారు. తను తాను రక్షించుకోవాలని లోపల అనుకుని వెలుపల మాత్రం పరమాత్మ ఉపాయం ఉన్నట్లుగా కనిపించు దంభ ప్రవృత్తులు కొంగలు. ఈ దంభ అహంకార ప్రవృత్తులు తొలగించి తామే ఉపాయము విశ్వాసం అనే విషయాన్ని కృష్ణుడు రాముడు గోపికలకు కలిగించారు కనుక గోపికలు కీర్తించారు. దంభము కంటే ప్రమాదకరమైనది అహంకారం. ఇది రావణుడి అహంకారం. కాబట్టి ఈ విషయంలో సీతను రావణుడు అపహరించుట, రావణ్ణి సంస్కరించడానికి రాముడు చేసిన ప్రయత్నాలు అవేం ఫలించల. కడకు రావణుని తలను రాముడు పురుగు పట్టిన చిగ్గుళ్ళవలే తలచి గిల్లి పారవేసను. బకాసురుని కృష్ణుడు, రావణుని రాముడు చంపుట తమ కోసమే అని గోపికలు ఆనందించున్నారు, కీర్తించున్నారు. ఇక్కడ శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు అన్న విషయాన్ని కనుక చూస్తే దీన్ని అన్యాపదేశంగా ఒక చక్కని విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. అంటే గురుడంటే గురుడే దేనికి? రాక్షసుల గురువు ఎవరంటే మనకి శుక్రాచార్యుడు. అలాగే దైవ సంపద అంటే అసుర సంపదకి ప్రతీక శుక్రుడైతే, అలా గురుడు విషయం తీసుకున్నట్లయితే ఆయన జ్ఞానానికి సంబంధించింది. అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలు అస్తమించిపోతున్నాయి, అసురులకు సంబంధించిన జ్ఞానం అదేమో వికసిస్తూ గురుడు అస్తమించాక శుక్రుడు ఉదయించేస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అలా కాకుండానే తెల్లవారుజామునే లేచి మాతో వ్రతాన్ని చేయడానికి రా, ఆ పరిస్థితి రాకముందే అని ఆకాశంలో శుక్రగురు నక్షత్రాలను చూసి గోపికలు అన్యాపదేశంగా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఇక్కడ మనకంటే గురుడు అస్తమించడం అంటే ఏంటి, శుక్రుడు ఉదయించడం అంటే ఏంటి అన్న దాంట్లో రాక్షసుల సంపద పైకి రాకముందే మీరు రండి అని. అయితే ఈ పాసురంలో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఎవరి గురించి అంటే పెరియాళ్వారు. పెరియాళ్వారు అంటే ఎవరంటే ఈయన చాలా చాలా ప్రధానమై ఆళ్వార్లలో మేలుబంతి అయిన ఆండాళ్కు తండ్రి ఈయనే పెరియాళ్వారు. తన ఎదుట సాక్షాత్కరించిన భగవంతుడి దృష్టిదోషం తగులుతుందేమో, దేవుడికే దృష్టిదోషం తగులుతుందేమో అన్న భయంతో మంగళశాసనం చేసిన మహాత్ములకు ఈయన పేరు పెరియాళ్వారని. విష్ణువునే సదా మనసులో చిత్తంలో భావించాడు కనుక ఈయన విష్ణుచిత్తుడని. భట్టవంశమున శ్రేష్ఠుడు కాబట్టి ఈయన్ని భట్టనాథుడని వీరికి తిరునామాలు ఏర్పడ్డాయి. శ్రీకృష్ణుని అనుగ్రహం పొందిన మాలాకారుని వలె భగవత్ కైంకర్యంలో పుష్పమాలిక సమర్పణ భగవానికి మిక్కిలి ప్రీతికరం. విష్ణుచిత్తులు శ్రీ విల్లిపుత్తూరులో పెద్ద పూదోట వేసి అక్కడ ఆ వనంలో తులసికి సముచిత స్థానం కల్పించి నిత్యం తులసి పూజ చేస్తుంటే అక్కడ ఆయనకి తులసి వనంలో అయోనిజిగా ఆండాళ్ళ తల్లి లభించింది. ఆమెను పెంచి పెద్ద చేశాడు ఆయన. కాబట్టి పాండ్యరాజ వల్లభరాయలు పరతత్వ నిర్ణయ విషయంలో గొప్ప పండితులను రావించి పెద్ద సభ చేస్తే వటపత్రసాయి ఆదేశం మీదే ఈయన వెళ్ళి తనకేం తెలియపోయినా సభకి వివిధ దృష్టాంతరాలతో శ్రీమన్నారాయణ పరతత్వాన్ని చెప్పాడు అక్కడ. అప్పుడే శ్రీమన్నారాయణుడు గరుడ వాహనరుడై సాక్షాత్కరింపగా స్వామికి దృష్టిదోషం తగులుతుందేమోనని చెప్పి ఈయన పల్లాండు అని చెప్పి ఆయన చక్కగా దివ్య ప్రబంధాన్ని గానం చేశారు. లోకంలో అందరూ తమ తమ క్షేమాలకే భగవంతుని ప్రార్థిస్తే ఈయన భగవంతుడి క్షేమానికి రక్ష కోసమే రక్ష కోసం చేసిన విష్ణుచిత్తుల్ని పెద్ద పెరియాళ్వారుగా కీర్తిస్తారు.
శ్రీకృష్ణుని పొందడానికి తానుగా ఆయన ఎట్టి ప్రయత్నాలు చేయకపోయినా సిద్ధోపాయ నిష్టగా అయిన ఆయన గోపిక ఈ రోజున మేల్కొల్పారు. అంటే ఈరోజు చెప్పుకున్నది పెరియాళ్వారి అనే ఆళ్వార్ గారి గురించి చెప్పుకున్నాం. ఆయన యొక్క మన ఆండాళ్ తల్లి యొక్క తండ్రిగా ఆయన చాలా విశేషమైన వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఈ పాసురంలో మనం తెలుసుకుంది ఆయన గురించి తెలుసుకున్నాం. అమ్మ, ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన పరిహారాలు తెలియజేస్తూనే నేటి విశిష్టత గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.